చెప్తారు సార్, తప్పదని చెప్తారు. రైట్. మనతో పాటు లోడంగి గోవర్ధన్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు. గోవర్ధన్ గారు నమస్తే అండి. మొత్తానికి బీఆర్ఎస్ అయితే కొంతకాలంగా ఫిరాయింపుదారుల మీద యుద్ధమే ప్రకటించింది, కోర్టుకు వెళ్ళింది. మొత్తానికి సుప్రీంకోర్టు అయితే 3 నెలల కాలపరిమితి విధించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. సార్ ఎలా చూస్తారు? ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఈ సందర్భంగా ఒక విషయం అయితే మాట్లాడు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భవిష్యత్తు విషయం కూడా. ఎందుకు నేను భవిష్యత్తు విషయం అంటున్నంటే, తుక్కుగూడ మీటింగ్లో ఇదే రాహుల్ గాంధీ గారు వచ్చి మీటింగ్లో మాట్లాడుతూ, మేము అధికారంలోకి వస్తే పార్టీ ఫిరాయింపులు చట్టం తెస్తాం, చట్టాన్ని అమలు చేస్తాం, దేశవ్యాప్తంగా చేస్తామని ఒక నినాదాన్ని తీసుకుంటాం. రెండోది రేవంత్ రెడ్డి అయితే అన్నాడు, ఈగా ఆ ఇంటి ఈ కాకి కూడా మా ఇంటికి తాకనియమని మాట్లాడాడు. ఈ సందర్భంగా మేము కూడా అప్పుడు మాకు టెక్నికల్గా ఉన్న ఇష్యూతో మా దాంట్లోకి వాళ్ళు చేయలేరు, అది అయిపోయింది. మీరు చెప్పి దేశవ్యాప్తంగా కూడా ఇది ప్రచారం చేశారు పార్లమెంట్ ఎన్నికలు. ఇప్పుడు ఈ సందర్భం ఏంది, మీ మారిన ఎమ్మెల్యేలు ఇలా వాస్తవంగా ఏంటంటే, ఎవరైనా ఈ ఎమ్మెల్యేలు ప్రమాణం చేసేటప్పుడు తన ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తారు. ఇప్పుడు ఏంటంటే, వీళ్ళు ప్రజలు ఎన్నుకోబడ్డం, ఏదో సెలెక్ట్ అయిన వాళ్ళు, ఇది ఎలక్టెడ్ అయింది. కాబట్టి ఇంతమంది ప్రజలను మోసం చేసి ఇట్లా చేసి రేపు ఈరోజు తప్పని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా తన పరిధిలో లేదు కాబట్టి, సుప్రీం తన స్పీకర్ గారికి అధికారం ఉంది కాబట్టి స్పీకర్ గారికి డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు స్పీకర్ గారు ఏదున్నా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి. రెండోది, ఇలా కాంగ్రెస్ పార్టీకి తీసుకోవాల్సిన వాళ్ళు చేస్తున్న చర్చని ముందుకు రావాలంటే, ఆ నీతి నిజాయితీ నిలబడాలంటే, రేపు భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలో ఒక మార్పు రావాలంటే, దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు అన్న మాటకు విలువ దక్కాలంటే ఇలా స్పీకర్గా సరైన నిర్ణయం తీసుకుంటే తప్ప, ఇది కూడా ఏదో టెక్నికల్ అంశం పెట్టి ఏదో ముందు పెట్టి తీసుకుంటే మాత్రం మొత్తం యావత్ కాంగ్రెస్కే ఇది భవిష్యత్తు దెబ్బ. రెండోది, ఈ ఈ విషయానికి వచ్చేప్పుడు మేము కూడా ఇప్పుడు మాకు కూడా రేపు ఏమవుద్ది, మేము గతంలో చేసిన సమస్యలలో కొన్ని ఇబ్బందులు కూడా జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోడు మళ్ళీ ఎవడో ఒక్కడికి కూడా గెలవాలి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే, అది మాకు నష్టం కూడా జరిగింది. ఇప్పుడు అది కూడా మా పార్టీ కూడా గుణపాఠమే. కాబట్టి నేను అందుకనే ఈ సందర్భంగా ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఈ ఈ ఈ సందర్భంగా మేము చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద తుపాకీ ఉంది, వాళ్ళు ఎటు బెలుస్తారో ఆలోచించండి. మంచి వైపు బెలిస్తేనేమో ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఒక కొత్త నూతన వస్తుంది. ఇదిగాక చేయకపోతే మాత్రం కాంగ్రెస్ దేశవ్యాప్తంగా భవనం అయింది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు చెప్పిన ఒక్క విషయాన్ని కూడా అమలు జరగదు. రేపు తన పార్టీకే ఇది కూడా ముప్పు రాబోతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఆలోచించాలంటే ఎవరు తెలుసు, అందరు చేయని విషయం. ఇవాళ మామూలు చిన్నపల్లిగా అడిగినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మారారు. గ్రామాల్లో పోతే మీరు చెప్పినట్టు అందరూ చెప్తారు గోవర్ధన్ గారు, ఆయన ఆ పార్టీ మారారన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ వాళ్ళని అడిగితే మేము పార్టీ మారలేదని చెప్తారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులు కూడా సమాధానం అదే చెప్తారని చెప్తున్నారు. అప్పుడు టెక్నికల్గా వాళ్ళు మీ పార్టీలో ఉన్నట్టే పరిగణించాల్సి వస్తుంది. అందుకనే చర్యలు తీసుకోలేదని చెప్పి రేపు స్పీకర్ చెప్పే పరిస్థితే కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? మరి తర్వాత కార్యాచరణ ఏంటి మీది? ఇప్పుడు స్పీకర్ గారు తన అత్యున్నత పదవిలో ఉండి, అత్యున్నత అధికారం ఉండి, స్పీకర్కు ఉన్న గౌరవాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా నిలబెట్టవలసిన ఆయన గౌరవం. రెండోది, అది కాక తీసుకుంటే మీ భవిష్యత్తులో మళ్ళా సుప్రీంకోర్టుకు మాకున్న ఎవిడెన్స్ని మేము పెట్టుకోవడానికి వస్తుంది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం ఇది. ఎందుకు అంశం అంటుందంటే, దేశవ్యాప్తంగా రేపు రాహుల్ గాంధీ గారు పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకురాబోతా, పార్టీ ఫిరాయింపు చట్టం చేస్తామని మన ఎన్నికల్లో తిరిగిండు. ఆ చట్టాన్ని అమలు చేయాలంటే తన రాష్ట్రంలో వచ్చిన అధికారాన్ని అమలు చేయనప్పుడు రేపు దేశంలో అమలు చేస్తారని ఎట్లా ప్రజలు నమ్ముతారు? కాబట్టి తన ఆత్మకు సంబంధించిన, తన నిజాయితీకి సంబంధించిన, ఆ పార్టీకి సంబంధించిన గౌరవాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మేము అనేది అదే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇది ఇప్పుడు పార్టీలు గోవర్ధన్ గారు, పార్టీలు ఎన్నికల టైంలో చాలా చెప్తూ ఉంటాయి. రాహుల్ గాంధీ చెప్పొచ్చు, లేకపోతే కేసీఆర్ చెప్పొచ్చు. ఇవన్నీ నిజంగానే అన్నీ అమలయ్యే పరిస్థితి ఉందంటారా? నిజంగానే ఖచ్చితంగా నాకు తెలిసి ఇది ఏదో ఒక ఖచ్చితంగానైతే అమలు జరుగుతాయి. బై ఎలక్షన్స్ అయితే వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే, రేపు అన్ని పార్టీల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది ఖచ్చితంగా నాకు తెలిసింది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఏదైనా ఇది ఎవిడెన్స్ సంబంధించిన విషయం. ఎందుకంటే చట్టంలో ఏది తీసుకోవాలన్నా స్పీకర్ కూడా నేను ఈ ఎవిడెన్స్ కాదని చెప్పలేడని అనుకుంటున్నా. ఏదైనా ప్రూవ్ చేయాలంటే వీళ్ళు చేరలేదని వాళ్ళకి ఇచ్చిన దాని మీద
నిరూపణ చేయగలిగారు కదా. ఉమ్, ఊకనే ఇదేదో మనకు చిన్నపిల్లగాలు మాట్లాడుకునే విషయం కాదు కదా. ఇది కోర్టులో జరుగుతున్న వ్యవహారం. ఇది సుప్రీంకోర్టు దేశానికి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆర్డరు. సుప్రీంకోర్టు ఈ కూడా ఆర్డర్ ఇందాక శేషు గారు సంబంధించిన చెప్పినప్పుడు కూడా అదే అంశాన్ని చెప్పారు. ముఖ్యంగా కోర్టులు ఏం చెప్తాయంటే ఇది స్పీకర్ పరిధిలో ఉంది, స్పీకర్ చర్యలు తీసుకోమని చెప్పింది, దానికి ఒక కాలపరిమితి కూడా విధించింది, నోటీసులు ఇచ్చారు. వాళ్ళు చెప్పిన సమాధానం ఆధారంగా మళ్ళీ కోర్టుకు వినిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఏం చెప్తుంది, మళ్ళీ స్పీకర్ పరిధిలోకి వెళ్తుంది కదా. అందుకే నేను ఏమంటున్నానంటే ఇలా రెండు విషయాలు ఉన్నాయండి. కోర్టు కూడా అవసరమైనప్పుడు జోక్యం చేసుకునే రైట్ ఉంది. సందర్భం వచ్చినప్పుడు నీతి నిజాయితీ సంబంధించిన, ఎందుకంటే అంతో ఇంతో ఇప్పుడు కోర్టుల మీద గౌరవం ఉంది. ఇది స్పీకర్ గారు తీసుకోలేదనుకో, అప్పుడు ఇంటర్ఫీర్ కావచ్చు, ఏదైనా అవకాశం ఉంది. అప్పుడు డిస్క్వాలిఫై అవకాశం కూడా కోర్టు తీసుకునే అవకాశం ఉంది. అది ఎప్పుడు, అది మన స్పీకర్కి ఎందుకు ఇచ్చారు, ఆయన పరిధిలో ఉంది కాబట్టి ఆయననే చేసామని ఆయనే తీసుకోమని ఇచ్చింది. కాబట్టి ఆ పరిధిని అమలు చేయనప్పుడు మళ్ళా మాకున్న అవకాశం సుప్రీంకోర్టే, ఇంకా వేరేది ఏం లేదు. ఇప్పుడు ప్రజలకు ఇక్కడ న్యాయం జరిగినప్పుడు ఏం చేస్తాం, సుప్రీంకోర్టుకి పోతాం. అప్పుడు కూడా కోర్టు పరిశీలిస్తుంది, వాస్తవాలు గ్రహిస్తుంది. అప్పుడు కోర్టు సానుకూలమైన ఆర్డరే వస్తుంది తప్ప నెగిటివ్ అయితే రాదు. ఇది ఎందుకంటే దేశంలో కూడా ఇది ఒక చర్చగా జరుగుతుంది, ఒక చట్టం రావాలనే వాతావరణం వస్తుంది. కాబట్టి అన్ని పార్టీల నుంచి కూడా రేపు మద్దతు రాబోతుంది. ఇది ఒక మన రాష్ట్రం సంబంధించే కాదు, దేశవ్యాప్తంగా ఉంది. రెండోది ఇది కాంగ్రెస్ పార్టీకి సవాల్ కూడా, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటకు. ఎందుకంటే ఇలా ప్రజలు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎక్కడో ఓటర్ లిస్ట్ తప్పైతే రాహుల్ గాంధీ గారు చెప్పారని చెప్తున్నారు, కానీ ఇప్పుడు మీ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు 6 నెలల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కూలిపోతుంది, కూల్చేస్తున్నాం అంటూ కూడా ప్రకటన చేయడం తప్పే కదా. మరి ఇది నైతికత కాదు, ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదు కదా. ఆ క్రమంలోనే చాలామంది ఎమ్మెల్యేలు మద్దతు తీసుకున్నామని చెప్తున్నారు. నేను ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఇంకొక విషయం చెప్తాను. కడియం శ్రీహరి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు, ఆ వ్యక్తే మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళాడు. రెండోదండి, రెండు విషయాలు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రజలే ఉండరు. ఎందుకు చెప్పనా, ఇవాళ ఒక్క హామీ కూడా అలా అమలు చేయలేదు. రెండోది, ఇప్పుడున్న మా పార్టీలో జైలు కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ జైలు ఎందుకు వెనకగా చేస్తున్నారు. ఇప్పుడు దూకి మేము బురదబాయలు దూకినాం, ఎందుకురా ఈ బురద మళ్ళీ అంటుందని వాళ్ళు ఇప్పుడు మా పార్టీ అని చెప్తున్నారు. కాబట్టి నేను ఈ సందర్భం చెప్పేది ఏంటంటే, చెప్పినా చెప్పకపోయినా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక ఏమంటారు, ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఏ అమలు చేయలేని పరిస్థితి. కాంగ్రెస్ ఇవాళ రైతులు చూడండి, ఎన్నడన్నా యూరియా కోసం లైన్లు కడుతున్నారు, 100 కిలోమీటర్ల లైన్లు కడుతున్నారు. యూరియా ఎన్నడూ తిట్టలేని రైతులు తిడుతున్నారు, కాంగ్రెస్ రైతులే తిడుతున్నారు. ఇవాళ మనం ఒక ఊరికి ఫోన్ చేస్తే యూరియా లేక, ఇబ్బంది లేక ఉదయం 3 రోజుల నుంచి తిరుగుతున్న పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంగా ఏం చేశారంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టదలుచుకుంటే అయితే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. కానీ గోవర్ధన్ గారు ఒక్క విషయం చెప్పండి, గతంలో మీరు టెక్నికల్గా కలుపుకున్నారు, ఇంకో రకంగా కలుపుకున్నారన్న విషయం పక్కన పెడితే, కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, అటు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఎమ్మెల్యేలు మొత్తం అంతా మీ పార్టీలో కలిపేసుకున్నారు. అప్పుడు మీరు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు అంత బాధపడుతున్నారు? మీరు చేసిన పనే మేము కూడా చేసామని చెప్తున్నారు. అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు అని అడుగుతున్నారు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. ఆ రోజు టెక్నికల్గా 2/3 ఉంటే మేము తీసుకున్నాం. రెండోది, మాకు కూడా నష్టం జరిగిందిగా. ఏం జరిగింది? మేము మాకు ఇచ్చిన చేర్చుకునే ఎమ్మెల్యేలు ఎవరైనా గెలిచిరా? అవును, అదే చెప్తున్నారు. ఇప్పుడు మీకు అప్పుడు ఎవరైతే మీ పార్టీలోకి వచ్చారో వాళ్ళు గెలవలేదు. అలాగే ఇప్పుడు మీ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ టైం గెలవరేమో. మీరు అలా ఎందుకు వదిలేయట్లేదు? మేము సమీక్షించుకుంటున్నాము, దీనివల్ల మాకు నష్టం కూడా జరిగింది. రెండోది, మా విషయం ఏంటంటే, రేపు ఈ పార్టీ కాదు, ఇంకే పార్టీ అయినా, మా పార్టీలో ఉన్న కూడా ఏదైనా తప్పు చేయడానికి చేయడం దృష్టితోనే, ఒక అనుభవంతో వచ్చినా మేము దాని మీద చర్య తీసుకోవాలని మేము నిర్ణయానికి వచ్చినాం కాబట్టి ఇక్కడ తీసుకోకపోయినా సుప్రీంకోర్టు దాకా పోయినాం. సుప్రీంకోర్టు నుంచి కూడా ఇప్పుడు ఇలా స్పీకర్ గారికి డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పుడు రేపు ఏ పార్టీ అయినా, రేపు మా పార్టీ కూడా ఇట్లాంటి మేము ఇంత కొట్లాడి సుప్రీంకోర్టులో పోయి కొట్లాడి రేపు మేము భవిష్యత్తులో కూడా ఇట్లా చేర్చుకుంటే కూడా మాకు కూడా రేపు నష్టం జరుగుతుంది కదా. అందుకని ఒక నష్టం జరిగింది, ఒక నష్టం ద్వారా, ఒక వచ్చిన అనుభవం ద్వారా ఇలా ఆ పార్టీలో కాదు ఏ పార్టీలోనే ఇట్లాంటి వాతావరణం రావద్దనే ఉద్దేశంతోనే ఈరోజు మేము సుప్రీంకోర్టు దాకా పోయి సుప్రీంకోర్టుని చేసింది. కాబట్టి నేను అనుకుంటున్నా, నాకు తెలిసి అయితే ఖచ్చితంగా బై ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. రైట్. శేషు గారు మీరు ఏమంటారు?